తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మరో సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. నిన్నటి వరకు చూస్తూ ఉన్నాం. సరే, ఇంకా మన నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. మన క్యాప్టెన్సీ టాస్క్ ఆడి కూడా ఒక 1 వీక్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పటివరకు అయితే పవన్ కళ్యాణ్ క్యాప్టెన్ గా ఉన్నాడు. క్యాప్టెన్సీ కంటెండర్స్ కోసం మళ్ళీ ఒకసారి పోటీ పడాల్సిన అవకాశం అయితే మళ్ళీ వచ్చేసింది. సో ఇప్పుడు ఈసారి ఏంటంటే సెపరేట్ గా వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కాబట్టి, సెపరేట్ గా ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్ కూడా ఉన్నారు కాబట్టి, ఇద్దరిని డివైడ్ చేసి చూసుకున్నప్పటికి కూడా ఆల్రెడీ మనకు వైల్డ్ కార్డ్స్ లో 5 మెంబర్స్ అయితే ఉన్నారు. సో అందులో వచ్చేసి మనకి రమ్య, మాధురి, తర్వాత సాయి, నిఖిల్, గౌరవ్ అండ్ ఆయిషా ఉన్నారు. 6 మెంబర్స్ ఉన్నారు యాక్చువల్లీ. సో వీళ్ళందరూ చూసుకున్నా కూడా మొత్తానికైతే 5 మెంబర్స్ కి ఆ చాయిస్ అవుతుంది. ఎందుకంటే నిఖిల్కి ఆల్రెడీ క్యాప్టెన్సీ పవర్ ఉంది. ఎందుకంటే లోపలికి వచ్చే ముందే ఒక జమ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఆల్రెడీ ఆయనకి క్యాప్టెన్సీ పవర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమి ఇప్పుడు పోటీ పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మొత్తానికైతే 5 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 5 మెంబర్స్ ఆల్రెడీ రెస్ట్ ఎవరైతే ఉన్నారో హౌస్ లో, వాళ్ళలో ఒక 5 మెంబర్స్ చూస్ చేసుకొని పోటీ అయితే పడాల్సిన చాయిస్ అయితే ఇప్పుడు ఇచ్చారనమాట బిగ్ బాస్. సో ఇప్పుడు అలా చూసుకుంటే కూడా ఎలాంటి టాస్క్లు ఉండబోతున్నాయో తెలియదు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు హౌస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 5 చూస్ చేసుకోవాలి అన్నప్పుడు జనరల్ గా అందరు ఏమనుకుంటారు, ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళని చూస్ చేసుకొని గేమ్ ఆడతారు అనుకుంటారు కదా. కానీ వైల్డ్ కార్డ్స్ చాలా స్మార్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఇందులో 3 స్ట్రాంగర్ పీపుల్ ని, 2 వీకర్ పీపుల్ ని తీసుకున్నారు. సో అంటే ఎంత గట్టిగా ఆలోచించినారంటే, ఇన్ కేస్ మనం స్టార్టింగ్ లో స్ట్రాంగ్ ని మొత్తం పక్కకు దొబ్బేసినా లాస్ట్ వీక్ ఉన్నప్పుడు కూడా మనమే గెలుస్తాం అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే పెట్టుకున్నారు. నాకు అనిపించింది, సరే అందరు ఇట్లనే చెప్తారు, వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచి గేమ్ ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకంటే బెటర్గా వాళ్ళకే స్ట్రాటజీస్ ఉంటాయి, వాళ్ళే బాగా ఆడగలుగుతారు అన్న ఒపీనియన్ నాకు ఉండింది. బట్ అది మొత్తం తప్పే అని ఇంకొకసారి ప్రూవ్ చేశారనమాట. సో మొత్తానికి ఇప్పుడు 5 మెంబర్స్ హౌస్ లోంచి ఎవరైనా చూస్ చేసుకోవాలి అని అడిగినప్పుడు వీళ్ళు భరణిని, దివ్య, తనుజ, సంజన అండ్ సుమన్ శెట్టిని చూస్ చేసుకున్నారు. సుమన్ శెట్టిని సరే ఇంకా ఆయన వీక్ కాబట్టి చూస్ చేసుకున్నాడు అని అనుకోవచ్చు. కానీ భరణిని, దివ్యాని చూస్ చేసుకోవడం అంత వైస్ చాయిస్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూస్తే కూడా ఫస్ట్ వీక్ నుంచి కూడా భరణి ప్రాపర్గా ప్రతి గేమ్ కూడా నీట్గా ఆడాడు. ఆయన స్ట్రాటజీస్ కూడా చాలా బాగుంటాయి. ఫిజికల్ టాస్క్లలో అయినా కూడా భరణి తన బెస్ట్ ఇచ్చాడనమాట. దివ్యాని కూడా మనం చూసినట్టయితే లాస్ట్ టైం బెట్ టాస్క్ అప్పుడు అందరు అమ్మాయిల్లో కూడా దివ్య చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో అది కంపేర్ చేసుకుని అంటే మళ్ళీ మనకు వైల్డ్ కార్డ్స్ లో ఇప్పుడు ఎలాగో రమ్య స్ట్రాంగెస్ట్ అపోనెంట్ దివ్యకి. సో అట్లా చూసుకున్నా కూడా చాలా కష్టమే ప్రిడిక్ట్ చేయడం ఎవరు గెలుస్తారు ఎవరు గెలవలేరు అని. సో ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో 2 టీమ్స్ గా అయితే డివైడ్ అయిపోయారు, ఆబ్వియస్లీ 5 and 5. సో ఇలా ఉన్నప్పుడు ఎవరైతే బాల్ ని ఫస్ట్ కోర్టులో వేస్తారో వాళ్ళే విన్ అన్నట్టుగా ఉంది. సో మొత్తానికి 3-4 రౌండ్, మొత్తం 4 రౌండ్స్ కింద 5 రౌండ్స్ కింద అయితే డివైడ్ చేశారు. సో ఇలా ఆడుతూ పోతూ ఉన్నప్పుడు కూడా అసలు ప్రతి రౌండ్ లో కూడా మన కంటెస్టెంట్లలో అంటే ఇంతకుముందు హౌస్ లో ఉన్న వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కరు కూడా వైల్డ్ కార్డ్ నుంచి బయటికి పోవడం నేను చూడలేదు. అంటే ఎంత స్ట్రాంగ్ గా టీమ్ అప్ అయ్యారంటే రమ్య మాత్రం, అంటే ఇంతవరకు రమ్య లాస్ట్ 2-3 డేస్ నుంచి ఏదో నోరు ఎక్కువ వేసుకొని పడిపోతుంది, ఊరికే మాట్లాడేస్తుంది అన్న పాయింట్ కంటే ఎక్కువ కూడా ఆవిడ గేమ్ చాలా చాలా బాగా ఆడుతుంది. అంటే ఎంత గట్టిగా లాక్ చేసిందంటే కనీసం ఎవ్వరికి అక్కడ స్కోపే లేకుండా పోయింది బాల్ తీసుకోవడానికి. అంత స్ట్రాంగ్ గా గేమ్ ఆడింది అనమాట. నేను నిజంగా మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ప్రతి ఒక్కరికి సాయి అయితే అసలు ఎంత ప్రాపర్ గా ఆడాడంటే అంటే తన గేమ్ స్ట్రాటజీ చాలా ప్రాపర్ గా ఉందన్నమాట. సో మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అంటే ఇంతవరకు నేను జస్ట్ వీళ్ళ మాటలు ఒక్కటే మాట్లాడడం వస్తుంది, గేమ్ పెద్ద చేత కాదులే అనుకున్నా. కానీ అస్సలు కాదు. హౌస్ లో ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబల్ ఉన్నారు వీళ్ళందరూ. అంటే ఇప్పటి నుంచి గేమ్ డబలే అవుతుంది అనమాట. అంటే అంత మంచి గట్టి ఇస్తున్నారనమాట పోటీ. సో మొత్తానికైతే ఇప్పుడు ప్రతి రౌండ్ లో నుంచి ఒక్కొక్కరిని తీసేసేసరికి లాస్ట్ కి మొత్తానికి అంతా వైల్డ్ కార్డ్సే మిగిలిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు క్యాప్టెన్సీ కోసం ఇప్పుడు ఆల్రెడీ 5 మిగిలిపోయారు. ఆల్రెడీ నిఖిల్ కి ఉండింది కాబట్టి సో ఇలా మిగిలిపోయినప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి చూసుకుంటే ఇంకొకసారి అయితే మళ్ళీ పోటీ పడాల్సింది. ఈ రోజు ఎపిసోడ్ లో అయితే వీళ్ళందరూ పోటీ పడి మొత్తానికి అందరినీ పక్కకు పడేశారు. లిటిల్ గా భరణి అయితే షాక్ అయ్యాడు అనమాట. అదేంటి ఇలా ఆడుతున్నారు. ఎస్పెషల్లీ భరణి రమ్య గురించి మాట్లాడాడు. ఎందుకంటే అందరూ రమ్యని చాలా లైట్ తీసుకున్నారు. ఏం ఆడుతుందిలే, ఊరికే నోరేసుకొని పడిపోవడం తప్ప ఏం చేత కాదు ఈమెకి అది ఇదని. కానీ రమ్య ఖచ్చితంగా అందరినీ తప్పు అని ప్రూవ్ చేసింది. ప్రాపర్ గా గేమ్ ఆడి మళ్ళీ ప్రూవ్ చేసుకుంది ఆమెతో అంత ఈజీ కాదు అని. నాకు తెలిసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా క్యాప్టెన్సీ టాస్క్ ఉన్నప్పుడు కానీ ఏదైనా టాస్క్ ఉన్నప్పుడు కానీ పక్కా రమ్యని అయితే చూస్ చేసుకోరు అపోనెంట్ గా. ఎందుకంటే చాలా కష్టం ఆమెతో పోటీ పడడం. సో మొత్తానికైతే ఇట్లయితే కంప్లీట్ చేశారు. ఇంకా మళ్ళీ ఎస్పెషల్లీ మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ లాగా మాధురి గురించి మాట్లాడుకోవాలి మనము.
లాస్ట్ 2-3 డేస్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఆవిడ గేమ్ పెద్దగా కనబడట్లేదు. ఏదో నోరేసుకొని పడిపోవడం తప్ప అని. అంటే ఆమెకి నార్మల్‌గా కమ్యూనికేట్ చేయడం రావట్లేదనమాట. అంటే ఎంతసేపున్నా ఒక క్వెషన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వడం మర్చిపోయిందామె. ఎంతసేపున్న క్వెషన్‌కి అరుపులొక్కటే వస్తాయి ఆమెకి. ఆ అరుపులలో గూడా ఆన్సర్ ఉండదు. ఏదో ఉన్నామా, అరిచామా, ఎళ్ళామా ఇదే పెట్టుకుందామె. అదే మోటోలాగా పెట్టుకొని 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చిందనమాట. ఈ రోజు గూడా ఆమెకు చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉండిన్నాయి అక్కడ నార్మల్‌గా మాట్లాడడానికి. సరే నిన్న ఏదైతే జరిగిందో నైట్ దాన్ని బట్టి జూస్తే ఆమె స్లీప్ డిస్టర్బ్ అయిందనే అనుకుందాం. అన్నప్పుడు ఒక వే ఉంటది చెప్పడానికి. సరే వచ్చి మీరందరూ ఇలా సౌండ్ చేయకండి. పడుకుంటున్నప్పుడు మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. దిస్ ఈస్ బేసిక్. ఇది గూడా చెప్పొచ్చామె. కానీ దీన్నన్నిటిని పక్కకు పడేసి ఆవిడ చెప్పడమే గట్టి గట్టిగా స్టార్ట్ పెట్టిందనమాట. అంటే ఇప్పటి నుంచి ఎవరన్నా గనుక ఇట్లా చేయకపోతే, నా మాట ఇనకపోతే అన్నట్టుగా కొంచెం గట్టిగా వచ్చింది. దానికి రితు కొంచెం అగ్రీ చేయలేదనమాట కొన్ని పాయింట్స్‌లో. సో, ఇలా చేసినప్పటికి కూడా రితు అరవడం జరిగింది. ఈవిడ అరవడం జరిగింది. ఇలా ఇద్దరికిద్దరు అరుచుకుంటూనే ఉన్నారు కంటిన్యూగా. సో, లాస్ట్‌కి ఇది ఎక్కడికి ఎండ్ అవ్వకపోయేసరికి పవన్ కళ్యాణ్ రావాల్సొచ్చింది సీన్‌లోకి. లాస్ట్‌కి సరే ఫైన్ ఇప్పుడు అందరం ఒక డెసిషన్‌కొద్దాము. నాకర్థమైంది ప్రతి ఒక్కరి స్లీప్ డిస్టర్బ్ అవుతుందని జెప్పేసి, ఇప్పటి నుంచి ఎవరికన్నా మాట్లాడుకోవాలనుంటే బయటికెళ్ళి మాట్లాడుకోండి. అదే అందరికీ బెటర్ అన్నట్టుగా మాట్లాడాడనమాట. అండ్ నాకు తెలిసి 'డీమన్ పవన్' కొంచెం ఈ మధ్య చేంజ్ అయ్యాడు. అంటే ఆయన పాపం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటి నుంచి స్ట్రాటజీలు గట్టిగానే తిప్పేస్తున్నాడు. బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడనమాట. ఇంతవరకు రితు అనుకుంటూ తిరిగిండు. ఇప్పుడు సడెన్‌గా రమ్య వచ్చేసరికి బయట ఏం జరుగుతుంది? నేనెట్లా పోర్ట్రే అయితున్నా? హి ఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ తను ఎలా పోర్ట్రే అవుతున్నాడు అనే. అంతేగాని ఆ గేమ్ బాగా ఆడుతున్నాడా లేదా ఇయన్నీ పట్టించుకోవట్లేదనమాట. సో, మొత్తానికైతే చానా విచిత్రంగా మాధురి విరమించుకోవట్లేదు. ఆవిడ ఏందో మరి రోజు అరుస్తూనే ఉంది. ఎప్పుడు మాట్లాడడం నేర్చుకుంటుందనేది నాకు అర్థం గాట్లేదు. ఇంకా మాధురి గేమ్ ప్లే గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో ఎస్పెషల్లీ గట్టిగానే మంచిగానే ఆడింది. బట్ అక్కడ గూడా ఇంగా గొంతే వాడుతుంది తప్ప బ్రెయిన్ వాడట్లేదని నాకనిపిచ్చింది. సో, మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా గట్టిగా ఎవరికి వాళ్ళు పోటీ ఇస్తూ సర్ప్రైజింగ్‌లీ మనకు వైల్డ్ కార్డ్స్ నార్మల్ ఏం కాదు. నార్మల్ కంటెస్టెంట్స్‌తో వాళ్ళేం తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకున్నారు. సో, ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక 'బిగ్ బాస్' రివ్యూ ఎపిసోడ్‌తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి. ఓకే టీవీ.